ఫైనలీ గైస్, ఎన్ని రోజుల నుంచి మీరు అడుగుతున్నారు వెయిటింగ్ ఫర్ యువర్ క్రిస్మస్ డెకోర్ అంటే, ఈసారి స్టార్ట్ చేయడానికి ఎంత టైం పడింది. ఇప్పటికీ మా ట్రీ డెకోర్ అంతా అయిపోయేది, ఎవ్రీథింగ్ వుడ్ బి అప్, బట్ దిస్ టైం కొంచెం డిలే అయిపోయింది. చెప్పాను కదా చాలా జరుగుతున్నాయని. సో ఫైనలీ వీఆర్ ఇన్స్టాలింగ్ ద ట్రీ టుడే. అండ్ ట్రీలో నాకు ఒక స్పెషల్ ట్రైన్ కూడా ఉంది, అది మీరు లాస్ట్ ఇయర్ చూసారు, అది కూడా పోతుంది. ఐ ఫీల్ ఐ షుడ్ చేంజ్ ద కాంబినేషన్ ఆఫ్ ద బబుల్స్ దిస్ టైం. మీరేమంటారు నాకు కామెంట్ చేసి చెప్పండి. లెట్స్ స్టార్ట్ విత్ ద ట్రీ ఫస్ట్. తన పేరు పురుషోత్తము, మా ఇంట్లో ఒక 2 years నుండి ఉంటున్నాడు. హాయ్ బోలో మున్నా. हाय गाइस, कैसा लग रहा है फर्स्ट टाइम वीडियो में आके? बहुत अच्छा भैया, बहुत अच्छा लग रहा है। तुम कभी भी जाता है क्रिसमस टाइम तक वापस आ जाता है गांव जाके, तुमको कैसा लगता है क्रिसमस? ये सब कर रहे हैं, बहुत अच्छा लगता है। ये हर बार यही रहता है हर साल क्रिसमस में। ఓకే చలో ఫిర్ షురూ కర్తే. ओके। చూసారా, మనం అందరము వెళ్ళి క్రిస్మస్ ట్రీ తీసి పెడుతుంటే ఇది పడుకొని అసలు లేవట్లేదు, రమ్మంటే రావట్లేదు. తీసుకొచ్చాను బయటికి. మేడం గారు కదరా, ఇది రెస్ట్ కావాలి, గ్లామర్ మెయింటైన్ చేయాలి కదా మేడం గారు. ఓకే గైస్, మా ట్రీ రెడీగా ఉంది. యాక్చువల్గా మా క్రిస్మస్ ట్రీ పోయిందని చెప్పి మేము వెళ్ళి ఇది 2 years బ్యాక్ తీసుకున్నాము. చూస్తే ఆ క్రిస్మస్ ట్రీ ఉంది, దొరికింది. ఇప్పుడు మా దగ్గర 2 trees ఉన్నాయి. లాస్ట్ ఇయర్ అయితే బిల్లిగా స్టూడియోలో పెట్టుకుందాము, ఈసారి ఇంట్లోనే 2 trees ఉంటాయి. ఇదిగో పెట్టుకో. సో ఈరోజు మా జిమ్ ట్రైనర్ హ్యాండ్ ఇచ్చారని చెప్పి మేము ఈ ట్రీ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. అరే నా పోనీటైల్కి రావట్లేదు క్యాప్. గైస్ ఫస్ట్ ఏం చేద్దామంటే, ఈ వైట్ మ్యాట్స్తో నేను స్టార్ట్ చేస్తాను. ఎప్పుడు బేసిక్గా కొంచెం స్నో ఎఫెక్ట్ ఉంటుంది, తర్వాత లైట్స్ది కేబుల్ ఉంటుంది కదా, అది ఆ మ్యాట్లో దాచేసి లోపల పంపిస్తాను. సో ద ట్రీ లుక్స్ నీట్, యూనో, వైర్స్ అవన్నీ కనిపించవు. అండ్ ఈ స్టూల్ అమ్మో చాలా హెవీ డ్యూటీ ఉంది. ఇది నా తమ్ముడు నాకు చేసి ఇచ్చారు, బికాజ్ బిల్లి గారు చేయించలేకపోయారు. ఇది మా ఫ్యాక్టరీలో రెడీ చేసి ఇచ్చాడనమాట. కరెక్ట్గా నా ట్రీకి ఇలా బేస్ ఉంది కదా, ఈ స్టాండ్ దీని మీద వచ్చేస్తుంది. సో ట్రీ మరి కిందకి కాకుండా కొంచెం ఎలివేటెడ్ ఉంటుంది, దీని కింద ఏదైనా డెకోర్ చేయడానికి బాగుంటుందని. నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు ఈ వైట్ స్నో మ్యాట్స్ మీద ఈ టేబుల్ పెట్టేసాము. కానీ నాకు తెలిసి ఇది క్లాష్ అవుతుంది రా, కొంచెం ఇది సెంటర్ కూడా ఉన్నాయి, థోడాసా ఆగే కరోనా. ఇప్పుడు ఏం చేయాలంటే 1 by 1 ఈ లేయర్ కింద అనేసి లీవ్స్ అంతా ఓపెన్ చేయాలి. दोस्ती तुम जानते हो ना, क्रिसमस के बारे में हर साल हम लोग लगाते हैं ना ट्री. మధ్యలో ఒక స్నాక్ బ్రేక్. అండ్ నేను కూడా నా క్రిస్మస్ వైబ్కి నా క్రిస్మస్ నైట్ సూట్ వేసుకున్నాను. యు నో వాట్ గైస్, ఎవ్రీ క్రిస్మస్ నేను ఒక స్పెషల్ నైట్ సూట్ అయితే పక్కా కొంటాను ఈ క్రిస్మస్ కలర్స్లో, బికాస్ ఇట్ రియల్లీ మేక్స్ మీ ఫీల్ ద వైబ్. నా ప్రోటీన్ బార్ తింటున్నాను నేను మార్నింగ్. ఇది అన్నీ ఉంది గైస్, అసలు ప్రోటీన్ బార్ లాగానే లేదు, చాలా బాగుంది. నేను ప్యారిస్లో కొత్తగా తీసుకొచ్చిన బబుల్ అయ్యో ఇలా ఎరిగిపోయింది చూడు, కానీ ఈవెన్గా ఎరిగింది కాబట్టి స్టిక్ చేయవచ్చు. సెకండ్ లేయర్ కూడా ఇలా 1 by 1 కింద నుంచి స్టార్ట్ చేసుకుంటూ ఇలా పైన బ్రాంచెస్కి వెళ్తూ ఓపెన్ చేయాలి. కుకింగ్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు చేస్తున్నాడు. క్రిస్మస్ ట్రీ పెట్టడం కూడా ఆర్ట్ బిల్లి, అది వంటలాగానే ఎక్స్ప్లెయిన్ చేయాలి స్టెప్ బై స్టెప్. ఇప్పుడు లాస్ట్ పీస్ ద టాప్ పార్ట్ పెట్టేసి దీన్ని కూడా ఓపెన్ చేస్తాం. ఇది చూస్తున్నారా గైస్, మా ట్రైన్ ట్రాక్ పెట్టేసాము. ఇది ఎలా పెడతామో చూపించలేదు, బికాజ్ చాలా కాంప్లికేటెడ్గా ఉంది. ఐఎమ్ నాట్ షూర్ ఇది ఇండియాలో దొరుకుతుంది, బట్ ఇది యూఎస్ నుంచి నా ఒక సబ్స్క్రైబర్ నాకు క్యారీ చేసి తీసుకొచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ శ్రావణి, షౌట్ అవుట్ టు యూ. సో గైస్ ఇప్పుడు లైటింగ్ స్టార్ట్ చేసాం. ఫస్ట్ ఎప్పుడైనా బ్లాక్ లైట్స్ చూస్ చేస్తాను నేను ట్రీకి, బికాస్ బ్లాక్ లైట్స్ ఉంటే అది ఈ ట్రీలో బ్లెండ్ అయిపోతుంది, కనిపించదు. అంటే కేబుల్ ఇలా బ్లాక్గా ఉండాలి. అండ్ సెకండ్, ఫస్ట్ రోల్ ఆఫ్ లైట్స్ నేను లోపల అది స్టెమ్ ఉంది కదా ఆ సైడ్లో చుడతాను. దాంతో ఏంటంటే లోపల నుంచి లైట్ ఉంటుంది, ఇది ఏమో బయట నుంచి ఉంటుంది. కాంగ్రాచులేషన్. అదే ఇది ఒకటి పని చేయట్లేదు కదా, ఇది చేస్తుంది.
ఎలా చేస్తుంది? ఆగా ఇప్పుడు వచ్చిందా? వచ్చేసింది. హమేషా वो जलते रहने जैसा करो, वहाँ से ప్రెస్ करो. నేను యాక్చువల్గా యూఎస్ నుంచి మళ్ళీ లైట్స్ తెప్పిద్దాం అనుకుంటే ఎవ్వరు రావట్లేదు యూఎస్ నుంచి. అందులో లైట్స్ ఎలా ఉంటాయి కదా, ఇక్కడ కూడా దొరుకుతాయి కానీ సూపర్ ఎక్స్పెన్సివ్ ఉంది. ఒక లైక్ ఈ స్ట్రాండ్కి ఇక్కడ ఒక లైట్ వచ్చింది కదా, అక్కడ ఎలా ఉంటుంది తెలుసా, క్లస్టర్ లైట్స్ అని. దానికి ఇక్కడ 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 అన్ని డైరెక్షన్స్లో అలా లైట్ ఉంటుంది. ఓకే, మొత్తం వైర్లో క్లస్టర్ లైట్స్ అంటారు దాన్ని. గైస్, యూఎస్ నుంచి ఎవరైనా వస్తున్నారంటే ప్లీజ్. ఇప్పుడు ఎవరు రారా, వస్తే మళ్ళీ పోరు, అందుకే ఎవరు రారు. సిచ్యువేషన్ అలా ఉంది. కళ్ళలో కూడా వెళ్ళండి, ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసుకుంటా. కళ్ళలో కూడా రారు ఇప్పుడు వాళ్ళు. ఇప్పుడు టైం వచ్చింది క్రిస్మస్ హోమ్ టూర్కి. రెస్ట్ ఆఫ్ ద హౌస్ డెకరేషన్ చేసేటప్పుడు ఎందుకు చూపించలేదు అనుకుంటున్నారు కదా. సో ఏం జరిగిందంటే, ఒకరోజు క్రిస్మస్ ట్రీ చేసాం, నెక్స్ట్ డే బిల్లీ గారు వరంగల్ వెళ్ళిపోయారు. అందుకే షూట్ చేసే వాళ్ళు ఎవరు లేరు అండ్ నాకు అంత పేషెన్స్ లేదు. నాకేంటంటే డెకరేషన్ కంప్లీట్ చేయాలి అనే దాంట్లో ఉన్నాను. షూటింగ్ చేస్తూ డెకరేషన్ చేస్తే చాలా టైం పోతుంది గైస్. సో డైరెక్ట్గా ఇప్పుడు క్రిస్మస్ హోమ్ టూర్లో నా బ్యూటిఫుల్ డెకరేషన్స్ అన్నీ చూసేయండి. అండ్ యూ నో వాట్, నేను ఈసారి ఒక్క షాపింగ్ కూడా చేయలేదు. కెన్ యూ బిలీవ్ ఇట్? నా దగ్గర చాలా డెకరేషన్ కలెక్షన్ అయిపోయింది, చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నాను కదా. సో వాటిని డిఫరెంట్ వేలో ఎలా యూజ్ చేయవచ్చు అనేది కాన్సెప్ట్ నాకు ఈసారి. అండ్ ఫ్రాంక్లీ ఐ డూ నాట్ హ్యావ్ ద బడ్జెట్ టు షాప్ రైట్ నౌ బికాజ్ యాజ్ యూ నో సంథింగ్ ఈజ్ కమింగ్ అప్. ప్రతి వ్లాగ్లో అది చెప్పి ఎంత సస్పెన్స్ బిల్డ్ చేస్తున్నాను, కానీ అదేంటో చెప్పడానికి నాకు ఛాన్స్ రావట్లేదు. బట్ ఇట్స్ గోయింగ్ టు కమ్ వెరీ సూన్, ఐ ప్రామిస్ యూ దాట్. ఫస్ట్ డైనింగ్ ఏరియా నుంచి స్టార్ట్ చేసుకుందాం బికాజ్ నేను ఎప్పుడు నా డైనింగ్ ఏరియాని చాలా అందంగా డెకరేట్ చేస్తాను, ఇంత పెద్ద సర్ఫేస్ దొరుకుతుంది కాబట్టి. సో గైస్, లాస్ట్ ఇయర్ నా క్రిస్మస్ విలేజ్ అట్ సైడ్ ఉండేది, ఈసారి ఇట్ సైడ్ ఉంది. అండ్ కొన్ని చేంజెస్ చేశాను. చాలామంది అడిగారు షాపింగ్ ఎక్కడ చేస్తారక్క క్రిస్మస్ ఐటమ్స్ది అంటే, అన్ని ప్లేసెస్లో చేస్తాను. ఆన్లైన్ కొన్ని స్టోర్స్లో వెళ్ళి చేస్తాను. ఇప్పుడు ఈ వైట్ హౌసెస్ ఉన్నాయి కదా, దీని గురించి చాలామంది అడుగుతున్నారు. ఇవి నేను క్యూరోస్ అని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో లాస్ట్ ఇయర్ కొన్నాను, నేను లింక్ వదిలేస్తాను, అది చెక్ చేయండి. తర్వాత ఈ ట్రీ సెట్ నేను అబుదాబిలో కొన్నాను, లాస్ట్ ఇయర్ మీరు చూసి ఉండొచ్చు. ఇది నేను ఇటలీలో కొన్నాను, అగైన్ లాస్ట్ ఇయర్ ఫ్రమ్ మై ట్రిప్ టు ఇటలీ. తర్వాత ఈ హౌసెస్ ఉన్నాయి కదా గైజ్, ఇవి నేను 2 years బ్యాక్ ఐకియాలో తీసుకున్నాను. అండ్ మీకు తెలిసిందే కదా, ఐకియాలో ఒకసారి కలెక్షన్ వస్తే నెక్స్ట్ టైం అది సేమ్ కలెక్షన్ ఉండదన్నమాట. సో యా, ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ యుల్ గెట్ ద సేమ్ హౌసెస్, బట్ దాట్స్ ఆల్ అబౌట్ మై క్రిస్మస్ విలేజ్. అండ్ ఇందులో నేను యూజ్ చేసిన మటీరియల్ స్నో క్రియేట్ చేయడానికి ఎప్సమ్ సాల్ట్ అంటారు దీన్ని. ఇదేంటంటే మనం ఫుడ్ సోక్ కింద ఇది వాడతారనమాట. సో మంచిగా వైట్ పౌడర్ లాగా ఉంటుంది కాబట్టి నేను స్నో లాగా యూజ్ చేశాను. ఈ సైడ్ ఇంకొక ట్రీ ఉంది. సో ఈ 2 trees నేను డాఫ్ట్ క్యాండిల్స్ అని ఒక పేజ్లో కొన్నాను. దీస్ ఆల్సో లైక్ 2 years బ్యాక్. సో బేసికలీ కలెక్షన్ బిల్డ్ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా వీటిని కాపాడుకుంటూ వచ్చాను. అండ్ టేబుల్లో అయితే మీరు చూడొచ్చు, లైక్ దిస్ ఇస్ ద సెటప్. తినడానికి ప్లేస్ తక్కువ ఉంది, డెకరేషన్ ఎక్కువ అయిపోయింది. దట్స్ వాట్ ఐ డూ ఆన్ క్రిస్మస్. గెస్ట్ని అందరినీ నేను అడ్జస్ట్ అయిపోండి అని చెప్తాను. And yeah, about the candles and all, this was picked up from Abu Dhabi. These are from Amazon. నేను యాక్చువల్లీ DIYs చాలా తక్కువ చేస్తాను, నేను క్యూరేట్ చేస్తాను. నేను మంచిగా డిఫరెంట్ ఐటమ్స్ని చూస్ చేసి వాటిని ఎలా అసెంబుల్ చేయాలనేది నా ఫార్టీ అనమాట. అండ్ కమింగ్ టు దట్ టాపిక్, ఈసారి నా ఫ్లోటింగ్ క్రిస్మస్ విలేజ్ చూసారా? సో నేను లైట్స్ దగ్గర ఒక పెద్ద క్రీపర్ ఇలా ఫస్ట్ చుట్టేసాను, ఆ తర్వాత లేయర్ బై లేయర్ ఇది బిల్డ్ చేసుకుంటూ వచ్చాను. దట్స్ హౌ లైక్ యూ గెట్ అ గుడ్ డెకరేషన్, యూనో. ముందు నుంచి మనం ఒక విజన్ పెట్టుకోలేం దట్ నాకు ఇలానే కావాలి అని. చేస్తూ ఉంటే మనకు ఐడియాస్ వస్తూ ఉంటాయి, ఎలా ఏం యాడ్ చేస్తే బాగుంటుంది అని. సో అలా చేసుకుంటూ పోయానన్నమాట. బేసిక్గా ఈ ఫ్లోటింగ్ విలేజ్ది బేస్ ఉంది కదా, ఇది జస్ట్ సన్నటి నాకు కార్డ్బోర్డ్ బాక్సెస్ ఉన్నాయి, అందులో లాస్ట్ ఇయర్ క్రిస్మస్ డెకరేషనే ఉంది. సో దాన్ని నాకు సడన్గా ఐడియా వచ్చింది దట్ లెట్ మీ హ్యావ్ అ ఫ్లోటింగ్ క్రిస్మస్ విలేజ్ ఓవర్ హియర్. సో ఇక్కడ ఈ సిలికాన్ థ్రెడ్స్ అమెజాన్లో దొరుకుతాయి, ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. ఓకే, సో వాటితో ఇది కాటన్తో కవర్ చేసేసాను, కార్టన్స్ని దాన్ని తగిలించేసాను. ఆ తర్వాత ఐ ప్లేస్డ్ మై డెకార్ ఆన్ ఇట్ అండ్ ద ట్రీస్ ఆర్ ఫ్లోటింగ్, లైక్ పైనుంచి సస్పెండెడ్ ఉన్నాయి ట్రీస్, ఈ ట్రీ. సో ఇలా కంప్లీట్ అయింది నా ఫ్లోటింగ్ క్రిస్మస్ విలేజ్. అండ్ నా రెడ్ బాబుల్స్ అన్నీ ఈసారి ఇక్కడ పెట్టేశాను బికాస్
there is a surprise in the Christmas tree this year. Do you want to know what it is? Come along. That is my golden and silver Christmas tree this year, guys. నేను అస్సలు రెడ్ టచ్ ఇవ్వలేదు ఈ ట్రీలో. అండ్ దిస్ ఇయర్ నేను ఏం చేశానంటే డెకరేషన్ చాలా డిఫరెంట్గా చేశాను. బేసిక్గా ఓకే, ఈ ట్రీ గురించి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. చాలామంది అడిగారు ఎక్కడ కొంటారు అని. అండ్ అక్కడ కూడా కొన్ని ఐటమ్స్ నేను ఎక్కడ కొన్నానంటే శ్రద్ధ ఎక్స్టెన్షన్ ఒకటి, ఐకియా ఒకటి, అండ్ శ్రద్ధ ఎక్స్టెన్షన్ పక్కనే సంగీత్ థియేటర్ ఉంటుంది కదా, సంగీత్ థియేటర్ పక్కనే ఒక క్రిస్మస్ షాప్ అని పెడతారు. దాని పేరే క్రిస్మస్ షాప్. ఓకే, సో అక్కడ షాపింగ్ చేస్తాను నేను. ఇది అరౌండ్ 6 feet కంటే కొంచెం తక్కువ ఉంది. కానీ దీనికి మేము ఒక 1/2 foot దాకా బేస్ ఇచ్చాం టు మేక్ ఇట్ లుక్ అ లిటిల్ టాలర్. ఆల్సో ట్రీ కింద కొద్దిగా ఇలా ఫ్రీ స్పేస్ ఉండడానికి ఏం చేసామంటే ఆ బేస్ ఇచ్చాము. ఒక స్టూల్ ఉంది దీని లోపల. తర్వాత ఈ స్కర్ట్ నేను ఆన్లైన్ కొన్నాను. సో దిస్ ఈజ్ అ క్రిస్మస్ ట్రీ స్కర్ట్. ఫ్యాన్సీ క్రిస్మస్ ట్రీస్ ఆర్ వెరింగ్ స్కర్ట్స్ నౌ డేస్. సో ఇది కూడా ఆన్లైన్లో దొరికింది లాస్ట్ ఇయర్ గైజ్. ఐ సీరియస్లీ డోంట్ రిమెంబర్. ఐ థింక్ ఇట్ ఈస్ చిమియా, బట్ ఇట్ వాజ్ సూపర్ ఎక్స్పెన్సివ్. ఓకే, ఇదే ఏదో 3,000 చేంజ్ ఆర్ 4,000కు ఉండే, బట్ ఇట్స్ హ్యాండ్ మేడ్. సో హ్యాండ్ మేడ్ థింగ్స్ ది వాల్యూ డిఫరెంట్ ఉంటుంది కదా. అండ్ అఫ్ కోర్స్ నేను నా బాబుల్స్ ఇందులో గోల్డ్ అండ్ రెడ్ పెడతాను కదా. సో రెడ్ నేను అన్నీ ఆ సైడ్ డైనింగ్ టేబుల్లో పెట్టేశాను. ఈసారి మొత్తం గోల్డ్ అండ్ సిల్వర్ ట్రీ ఉండాలి అని. అండ్ ఈ బాబుల్స్ గోల్డెన్ది ఎప్పట్లాగానే ఇందులోనే వేసేసాను. తర్వాత దిస్ ఇయర్ వాట్ హ్యావ్ డన్ ఇస్ దాట్ ఈ సిల్వర్ టిన్సిల్స్ నేను యాడ్ చేశాను. ఇది చాలా డిఫరెంట్ కలర్స్లో వస్తాయి. లాస్ట్ ఇయర్ దిస్ వాజ్ ద ట్రెండ్. ఓకే, ట్రీస్లో నాకు లాస్ట్ ఇయర్ టైంకి దొరకలేదు. క్రిస్మస్ అయిపోయాక నాకు ఇది కనిపిస్తే నేను కొనేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇయర్ దీంతోనే చేస్తానని ఫిక్స్ అయ్యాను అనమాట. సో దీంతో చాలా ఫుల్ అయిపోతుంది. చూస్తున్నారా ట్రీ, ఆల్దో బాబుల్స్ తక్కువ ఉన్నాయి, బట్ దీనివల్ల ఫుల్ లుక్ వస్తుంది. అండ్ ఐ గాట్ సమ్ బ్యూటిఫుల్ బాబుల్స్ లాస్ట్ ఇయర్. ఈ హ్యాంగింగ్స్ ఫ్రమ్ అబుధాబి ఏంటంటే ఈ స్టార్ మూన్ షేప్. తర్వాత ఇది నార్మల్ గోల్డెన్వి ఉన్నాయి. ఇది ఇక్కడ ఇవన్నీ ఐకియాలో కొన్నాను. అండ్ దెన్ దేర్ ఆర్ సమ్ ఎక్స్క్లూజివ్ వన్స్ లైక్ ఇది గ్లాస్ బాబుల్స్. ఇది కూడా గోల్డెన్ అనమాట. ఇది నేను మార్క్స్ అండ్ స్పెన్సర్లో ఆన్లైన్లో కొన్నాను. దాట్ కంప్లీట్స్ మై క్రిస్మస్ ట్రీ గైజ్. అండ్ ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ ద ఐకానిక్ ట్రైన్ ఓవర్ హియర్. ఇట్స్ సో మ్యాజికల్. నేను రీల్స్ చేసి దాంట్లో స్లో మోషన్ వేస్తే ఇట్ లుక్ సో బ్యూటిఫుల్, బట్ రియల్ లైఫ్లో ఎలా ఉంటుందో తెలుసా? చూడండి. ఈ సౌండ్ ఎఫెక్ట్ ఏంటో అన్ని ప్లేసెస్లో చెక్ చేసేసాను, సౌండ్ ఆఫ్ చేయడానికి లేదు, ఇలాగే వెళ్తుంది. బట్ ఇట్ లుక్స్ వెరీ క్యూట్, డోంట్ యూ అగ్రీ? ఎస్పెషలీ పిల్లలు అయితే లిటరలీ దే గో మ్యాడ్, యూనో. మా ఇంట్లో వాళ్ళ పిల్లలు వస్తారు. తర్వాత మా కమ్యూనిటీ పిల్లలు కూడా లాస్ట్ ఇయర్ విజిట్ చేశారు కదా ఇక్కడ. దే ఆల్ జస్ట్ లవ్ దిస్ ట్రైన్ థింగ్. ఎంత ఫ్యాసినేటెడ్ ఉన్నారు వాళ్ళు. ఐ లవ్ ఇట్ టూ. అండ్ ఈసారి నా క్రిస్మస్ ట్రీ టాపర్ ఒక పెద్ద బో పెట్టుకున్నాను. నేను యూజువల్గా స్టార్ పెడతాను కదా గైస్. దిస్ టైమ్ ఐ వాంటెడ్ టు హ్యావ్ అ రియలీ యూనో లండన్వి లేదంటే అలాంటి క్రిస్మస్ మార్కెట్స్ చూస్తాం కదా అబ్రాడ్వి బికాజ్ యూరప్లో చాలా క్రిస్మస్ మార్కెట్స్ ఉంటాయి. చాలామంది ఈ బోస్ పెడతారనమాట టాపర్ లాగా. సో ఐ లైక్ లెట్ మీ డూ సంథింగ్ డిఫరెంట్ దిస్ ఇయర్. అందుకే ఈ బో చేయించుకున్నాను స్పెషల్గా. ఇది ఎక్కడ అవైలబుల్ లేదు, టైలర్తోనే చేయించుకొని పెట్టేసుకున్నాను. నాకు ఎందుకురా ఇలాంటి చిన్న మిస్టేక్స్ అవుతాయి ఎప్పుడు. అండ్ క్రిస్మస్ ట్రీ కింద ఈజ్ ద ప్లేస్ ఆఫ్ అవర్ క్రిబ్. జస్ట్ లుక్ ఎట్ హౌ బ్యూటిఫుల్ ఇట్ హస్ టర్న్డ్ అవుట్ దిస్ ఇయర్. కొద్దిగా డిఫరెంట్ చేశాను. ఎప్పుడు ఈ గ్లాస్ హౌస్లోనే క్రిబ్ చేస్తాను నేను. సో ఈ గ్లాస్ హౌస్ నేను ఎక్కడో కొన్నాను, లింక్ వదిలేస్తాను. అండ్ మొత్తం డెకరేషన్ చేశాక ఈ ఫెన్స్ పెట్టాను. తర్వాత గోల్డెన్ బీడ్స్ అండ్ వాళ్ళ ఇంట్లో యాజ్ ఎఫ్ ట్రీస్ ఉన్నట్టు ఇలా పెట్టేసి దీనికి ట్రీస్ క్రీపర్ పెట్టాను ఈ హౌస్కి. అండ్ దెన్ బిల్లి గారు స్పెషల్ లైట్ ఎఫెక్ట్ ఇచ్చారు దానికి. ఏంటి తెలుసా, ట్రీలోనే ఒక లైట్ పెట్టేశారు. ఇదిగో నార్మల్గా ఫేస్ లైట్ ఉంటుంది కదా, మేకప్ వీడియోస్కి వాటికి వాడతాను నేను. సో అది పెట్టేశారనమాట. అండ్ ఇట్స్ జస్ట్ లుకింగ్ సో యూనిక్ దిస్ ఇయర్. జస్ట్ సీ ద లుక్. ఎప్పుడు నా ట్రీ డిఫరెంట్గా ఉంటుంది, ఈసారి టోటలీ డిఫరెంట్ కనిపిస్తుంది. అవునా కాదా? కింద ఒక కామెంట్ చేసి నాకు చెప్పండి. ఓకే, నౌ రైట్ ఆపోజిట్ ద ట్రీ ఏముంది తెలుసా? ఇంకొక కిడ్స్ కార్నర్. సో ఇది టోస్టీ హౌస్. దీనికి కూడా మంచిగా డెకరేషన్ ఉంది. అండ్ దిస్ ఈజ్ లైక్ ఐ థింక్ కిడ్స్ విల్ బీ టోటలీ ఫ్యాసినేటెడ్ విత్ దిస్ కార్నర్ బికాజ్ ఈ శాంటా కార్ ఉంది చూసారా,
దిస్ ఈజ్ వన్ థింగ్. తర్వాత ఈ ఐకియాది ఇట్స్ లైక్ జస్ట్ లైక్ అ డెకరేటివ్ బాక్స్ అనమాట. సో ఇది లైక్ టోటలీ చూస్తే చాలా కలర్ఫుల్ అండ్ వైబ్రెంట్ ఉంది కదా. సో ఐఎమ్ షూర్ ద కిడ్స్ ఆర్ గోన్ లవ్ దిస్ కార్నర్ టూ. అండ్ టోస్టీ హౌస్ చూడండి ఎంత క్యూట్గా ఉంది. టోస్టీకి ఎప్పుడు స్పెషల్ డెకరేషన్ ఉంటుంది ఎవ్రీ ఇయర్. జింగిల్ బెల్స్, లాట్స్ ఆఫ్ జింగిల్స్ బెల్స్. దానికి ఒక హాలీ ఉంది ట్రీకి, బోస్ ఉన్నాయి, టోస్టీ పేరు కూడా ఉంది. దిస్ అండ్ దిస్ ఇస్ అగైన్ ఫ్రమ్ ఐకియా గైజ్. అండ్ ఇది లండన్ది. అండ్ ఇది కూడా ఐకియా. ఓకే, హౌసెస్ అగైన్ ఆ క్యూరోస్ అని చెప్పాను కదా, అక్కడి నుంచి. ఇది నేను ఈసారి ప్యారిస్ ట్రిప్లో తీసుకున్నాను. ఈ క్యాండిల్ ఏంటో, సో ఇందులో ఇన్బిల్ట్ చెరీస్ ఉన్నాయి, సో క్యూట్ కదా. జస్ట్ ఇది మ్యాచింగ్లో ఉంటుందని పెట్టేశాను. దీనిది నేను స్టోర్ పెడతాను గైజ్, ఇది నాకు గుర్తు రావట్లేదు. అండ్ దిస్ యాజ్ ఐ సెడ్ గ్లాస్ హౌసెస్ నేను ఎక్కడో తీసుకున్నాను, దీనిది కూడా లింక్ పెట్టేస్తాను, మీరు చూడొచ్చు. లైక్ క్రిస్మస్ అంటేనే రెడ్ అండ్ వైట్ అండ్ ఆఫ్ కోర్స్ ద గ్రీన్ టచెస్ అని ఉండాలి కదా. ఇట్స్ అగైన్ లైక్ వెరీ లైవ్లీ అండ్ వెరీ వైబ్రెంట్. నాకు చాలా ఇష్టం. ఇది మొత్తం రెడ్ అండ్ వైట్ కలర్స్లో చేసేసాను. సో నేను ట్రీ డిఫరెంట్గా చేసినా కూడా ఐ వాంటెడ్ అ లాట్ ఆఫ్ రెడ్స్ ఇన్ మై హౌస్. సో దిస్ కార్నర్, దిస్ సైడ్ ఆఫ్ ద హౌస్ ఇస్ టోటలీ రెడ్ అండ్ దాట్ ఈస్ టోటలీ గోల్డెన్. ఇప్పుడు రెడ్ అండ్ వైట్స్ అయిపోయాయి, మళ్ళీ కొంచెం గోల్డెన్ టచ్ వచ్చేసింది. సో నేను టీవీ దగ్గర మొత్తం గోల్డెన్ టచ్లోనే చేశాను. గోల్డెన్ వైట్ అండ్ యునో గ్రీన్, ఫ్రాస్టీ గ్రీన్ కైండ్ ఆఫ్ అ టచ్. ఇక్కడ ఈసారి నేను పెద్దగా డెకరేషన్ చేయలేదు గైజ్, బికాస్ ఎవ్రీ ఇయర్ నాకు ఏమనిపించిందంటే కొంచెం హెవీ అయిపోతుంది. అండ్ ఎస్పెషలీ ఏం సర్ఫేస్ మిగలట్లేదు. లైక్ గెస్ట్ వచ్చిన తర్వాత ఏదైనా తాగారు, తిన్నారంటే ప్లేట్స్, గ్లాసెస్ పెట్టడానికి సర్ఫేసెసే మిగలట్లేదు, బికాస్ నేను అన్నిటినీ ఫిల్ చేసేస్తున్నాను డెకరేషన్తో. సో ఈసారి కొద్దిగా ఇది ఎంటీ ఉంచాను. ఐ జస్ట్ హ్యావ్ అ లిటిల్ క్యాండిల్ థింగ్ గోయింగ్ ఆన్ ఓవర్ హియర్. ఇది ఎంటీగా పెట్టుకున్నాను. లాస్ట్ ఇయర్ నా క్రిస్మస్ విలేజ్ ఇక్కడ ఉండే, సో ఇప్పుడు ఇది ఖాళీగా పెట్టుకున్నాను. అండ్ పైన నా గోల్డెన్ ట్రీస్ ఉన్నాయి. అగైన్ అంటే బేసిక్గా గ్రీన్, గోల్డెన్, వైట్ అండ్ సిల్వర్ మొత్తం ఈ కార్నర్ అలా ఉందన్నమాట. ఇక్కడ స్నో ఫ్లేక్స్ హ్యాంగింగ్ ఉంది. ఇది అమెజాన్లో తీసుకున్నాను. సో ఇట్ లుక్స్ లైక్ క్రిస్టల్ బట్ యాక్చువల్లీ ఇట్ ఇస్ ప్లాస్టిక్, కానీ చూడ్డానికి బాగుంది. ఇది ట్రాన్స్పరెంట్ వైర్, అదే చెప్పాను కదా, ఆ సిలికాన్ వైర్తో హ్యాంగ్ చేసేసాను అనమాట. ఇట్ లుక్స్ లైక్ ఇట్స్ ఫ్లోటింగ్ ఇన్ ది ఎయిర్. అండ్ గైజ్ ఐ హ్యావ్ అ నైస్ సర్ప్రైజ్ దిస్ ఇయర్ ఫర్ మై గెస్ట్, బికాజ్ ఈసారి మాకు 2 క్రిస్మస్ ట్రీస్ ఉన్నాయి. ఇక్కడ చాలా మజా వస్తుంది తెలుసా గైజ్, బికాజ్ నేను విల్లి గారు ఈవినింగ్స్ ఇక్కడ కూర్చొని క్రిస్మస్ ట్రీతో పాటు పక్కనే ఇక్కడ హాట్ చాక్లెట్ తాగుతున్నాం అనమాట. వీఆర్ హ్యావింగ్ సమ్ రియలీ నైస్ ఫ్యామిలీ మూమెంట్స్ ఓవర్ హియర్. అండ్ ఈ క్రిస్మస్ ట్రీ యాక్చువల్లీ పాత క్రిస్మస్ ట్రీ. ఇది పోయింది అనుకొని ఇంకో క్రిస్మస్ ట్రీ కొన్నాను, ఆ తర్వాత ఇది దొరికింది. సో ఇది ఎలాగో ఉంది కదా అని ఈసారి ఇది ఇక్కడ పెట్టేశాను. సో నా రెడ్ బాబుల్స్ అండ్ రెడ్ టచ్ మొత్తం ఈ ట్రీలో వచ్చేసింది. దట్ ట్రీ ఈజ్ అ టోటలీ గోల్డ్ అండ్ సిల్వర్ ట్రీ అండ్ దిస్ ఇస్ అ రెడ్ ట్రీ. అండ్ ఎప్పుడు నా లోపల ఉన్న ట్రీ పైన 3 స్టార్స్ ఉంటాయి కదా, అది ఈసారి ఇక్కడ వచ్చేసాయి అన్నమాట. సో యా గైజ్, that's about my balcony decoration. Of course we have some beautiful lights over here and అది నైట్ టైంలోనే తెలుస్తుంది. అండ్ ఇక్కడ కొంచెం ఈ చిన్న రెడ్ హార్ట్స్, ది స్ట్రింగ్స్, ఐ మీన్ గార్లెండ్స్ పెట్టేశాను. సో లోపల నుంచి చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇట్ లుక్స్ లైక్ ట్రాన్స్పరెంట్ నుంచి ఇలా హ్యాంగింగ్లో ఇవి ఉంటాయి, ఆ మధ్యలో నుంచి క్రిస్మస్ ట్రీ రివీల్ అవుతుంది. సో యా, లుకింగ్ సూపర్ ప్రిటీ. అండ్ దట్స్ అబౌట్ ద కౌచ్ గైజ్. సో ఈసారి కూడా దీని మీద ఏం లేదు, కానీ దీని మీద ఒకటి చేయాలి. నా సామాన్ ఇంకా ఆన్ ద వే ఉంది, దాంతో చేస్తానన్నమాట. ఇక్కడ ఒక చిన్న సెంటర్ పీస్, దాంతోపాటు సింపుల్గా ఉంది నా కౌచ్, ఇందులో పెద్దగా లేదు. వీ జస్ట్ హ్యావ్ సమ్ రియలీ క్రిస్మసీ కుషన్స్. సో ఇది నేను లాస్ట్ ఇయరే తీసుకున్నాను. ఇట్స్ సో క్యూట్, ఇట్ హ్యాస్ అ హాలీ అండ్ పాంపామ్ ఇలా ఉంది. సో ఇవి 3 ఉన్నాయి. అండ్ దిస్, ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్ గైస్. దిస్ లుక్ సో మ్యాజికల్ కదా. ఒక క్రిస్మస్ హౌస్ది ఒక వర్టికల్ ఇలా లుక్ ఉంది ఇందులో. సో యా, ఐ రియలీ ఫౌండ్ దిస్ వెరీ వెరీ మ్యాజికల్, వెరీ వెరీ ప్రిటీ. అండ్ దాంతోపాటు ఒక మంచి థ్రో ఉంది. సో ఇది ఏంటంటే మనం కోల్డ్ నైట్స్లో ఇలా ర్యాప్ చేసుకుని ఇక్కడ కూర్చొని కూడా మంచిగా హాట్ చాక్లెట్ తాగొచ్చు. ఇది నాకు మమ్మీ కాశ్మీర్ ట్రిప్ నుంచి తెచ్చింది, నాకు, నిమిషాకి, జయాకి. వెరీ వెరీ ఎక్స్క్లూజివ్, వెరీ గుడ్ క్వాలిటీ.
సో దాట్ వాజ్ ఆల్ అబౌట్ మై క్రిస్మస్ హోమ్ టూర్ గైజ్. మీకు ఈ హోమ్ టూర్ ఎలా నచ్చింది నాకు కామెంట్ చేసి చెప్పండి. ఐల్ బీ వెయిటింగ్ టు హియర్ ఫ్రమ్ యూ. అండ్ ఆల్సో ఈ ఈవినింగ్ మాకు ఒక సూపర్ ఈవెంట్ ఉందన్నమాట. మోర్ దాన్ 25-30 పీపుల్ మా ఇంటికి వస్తున్నారు క్యారల్ సింగింగ్కి. సో ఎవ్రీ ఇయర్ మేము ఇన్వైట్ చేస్తాము. మా చర్చ్ నుంచి వాళ్ళు వచ్చి పాడేసి వెళ్తారనమాట. దట్ రియలీ హెల్ప్స్ అస్ గెట్ ఇన్ టు ద స్పిరిట్ ఆఫ్ క్రిస్మస్ ఐ కెన్ సే. సో యా, ఎక్సైటెడ్ ఫర్ ఈవినింగ్. ఒక చిన్న గ్లిమ్స్ వేస్తాను, చూసేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ ఇట్స్ బై ఫ్రమ్ Asterix. And yeah, don't forget to subscribe, like and share. And stay tuned for the Christmas vlog. Bye.